హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. రీసెంట్గా దేశవ్యాప్తంగా అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానాలో పోలింగ్ పూర్తయింది. ఈ నెల 8వ తారీఖున అంటే ఎల్లుండి రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. పోలింగ్ పూర్తయిన సందర్భంగా జనరల్గా ఎగ్జిట్ పోల్స్, ఆఫ్టర్ పోల్ రిజల్ట్స్ బయటకు వస్తూ ఉంటాయి. అన్నీ కూడా అన్ని సర్వే సంస్థలు హర్యానా కాంగ్రెస్దే అని చెప్పి చెప్తా ఉన్నాయి. హర్యానా హస్తానిదే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మెజార్టీ. అన్ని ఎగ్జిట్ పోల్స్లో సంపూర్ణ ఆధిక్యం. జమ్మూ కాశ్మీర్లో హంగ్ బీజేపీకి 27, ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు. 8న 2 రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు. హర్యానాలో 61.19% పోలింగ్ గత ఎన్నికల కంటే 7% తక్కువ. సో జమిలీ ఎన్నికల్లో భాగంగా ఇక ముహూర్తం కూడా ముంచుకొస్తుంది. ఇట్లా ఒక్కొక్క రాష్ట్రం బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి చేజారిపోతూ ఉంటే ఇక దేశవ్యాప్తంగా వ్యతిరేకతను గమనించి ముందస్తు ఎన్నికలకు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనికి సంబంధించి పార్లమెంట్లో చాలా వేగంగా బిల్లులు పెడతారు, సవరణలు చేస్తారు. 26 నాటికి మనం ముందు నుంచి చెప్తున్నది అదే. రేపు మహారాష్ట్రలో కనుక, ఢిల్లీలో కనుక కోల్పోతే ఇక కొలాప్స్. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకంటే 10 ఏళ్ళ ప్రజా వ్యతిరేకత మొన్నటి ఎన్నికల్లోనే చాలా క్లియర్గా కనపడింది. కానీ అది ఈవీఎంలో కొట్టుకుపోయింది అనమాట. దేశ ప్రజలు ఇక గమనించి ఎవరికి వాళ్ళు ఓటేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదనమాట. హర్యానా హస్తానిదే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి మెజారిటీ. అన్ని ఎగ్జిట్ పోల్స్లో సంపూర్ణ ఆధిక్యం. హ్యాట్రిక్ వేటలో బీజేపీకి చుక్కెదురు. జమ్మూ కాశ్మీర్లో హంగు బీజేపీకి 27, ఎన్సీ కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు. 8న 2 రాష్ట్రాల్లోనూ ఓట్ల లెక్కింపు. హర్యానాలో 61.19% పోలింగ్. సో యాక్సిస్ మై ఇండియా 53 నుంచి 65 స్థానాలు, మొత్తం 90 స్థానాలకు గాను కాంగ్రెస్కి ఇన్ని స్థానాలు వస్తే బీజేపీ 18 నుంచి 28 స్థానాలకు పరిమితం అయ్యే అవకాశం ఉంది. దైనిక్ భాస్కర్ 44-54 కాంగ్రెస్కు. ధ్రువ్ రీసెర్చ్ 50 నుంచి 64, పీపుల్స్ పల్స్ 49 నుంచి 61, రిపబ్లిక్ మ్యాట్రిజ్ 55 నుంచి 62, ఇండియా టుడే సీ ఓటర్ 50 నుంచి 58. సో ఏ సర్వే సంస్థ అయినా కానీ 90లో అంటే 46 సీట్లు మ్యాజిక్ ఫిగర్. దానికి మించే కాంగ్రెస్ సోలోగా అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో మాత్రం హంగు ఛాన్స్ ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది అన్నది వీళ్ళ వర్షన్ అనమాట. సో యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 24 నుంచి 34, ఎన్సీ కాంగ్రెస్ కూటమికి 35 నుంచి 45, దైనిక్ భాస్కర్ 20 నుంచి 25, బీజేపీకి 35 నుంచి 40 స్థానాలు కాంగ్రెస్కు. గులిస్తాన్ న్యూస్ 20 నుంచి 30, బీజేపీకి 31 నుంచి 36 స్థానాలు ఎన్సీకి. ఇండియా టుడే సీ ఓటర్ 27 నుంచి 32, బీజేపీకి 40 నుంచి 48 స్థానాలు కాంగ్రెస్ కూటమికి. పీపుల్స్ పల్స్ 23 నుంచి 27 స్థానాలు బీజేపీకి, 46 నుంచి 50 స్థానాలు కాంగ్రెస్ కూటమికి వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాయి అనమాట. ఒకసారి అక్కడ అంటే ఉన్న పరిస్థితులు ఏంటి, కాంగ్రెస్కు ఎడ్జ్ రావడానికి రీజన్స్ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హ్యాట్రిక్ సాధించాలనే బీజేపీ లక్ష్యానికి గండి. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కు పట్టం. హర్యానా హస్తం పాటిదే. రాష్ట్ర హోదా రద్దు తర్వాత ఎన్నికలు జరిగిన జమ్మూ కాశ్మీర్లోనూ కమలానికి చేదు ఫలితమే. ఇక్కడ హంగ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ కాంగ్రెస్ కూటమిదే పైచేయి. ఇది ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో సారాంశం. లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని పేర్కొన్నాయి. శనివారం సాయంత్రం హర్యానాలో పోలింగ్ పూర్తయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. 90 సీట్లున్న ఈ రాష్ట్రంలో ఒకే దశలో పోలింగ్ చేపట్టారు. సాయంత్రం 6 గంటల వరకు 61.19% ఓటింగ్ నమోదైంది. పూర్తి వివరాలు వచ్చిన అనంతరం శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో హర్యానాలో 68% పోలింగ్ నమోదైంది. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్లో 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక బీజేపీ కాంగ్రెస్ ముఖాముఖి తలపడిన హర్యానాలో కాంగ్రెస్కి ఆధిక్యం దక్కనున్నట్లు మొత్తం 8 ఎగ్జిట్ పోల్స్లోనూ తేలింది. వరుసగా 2 సార్లు హర్యానాలో అధికారం చేపట్టిన కమలానికి ఈసారి గెలుపు అందని ద్రాక్షరి అని స్పష్టం చేశాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్కు 45%, బీజేపీకి 38%, ఐఎన్ఎల్డి బీఎస్పీ కూటమికి 5.2%, ఆప్కు 1%, జేజేపీకి 1% లోపు, ఇతరులకు 10% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 7 ఎగ్జిట్ పోల్స్లోనూ సగటున కాంగ్రెస్కు 55 సీట్లు రానున్నాయి. మెజార్టీ మార్క్ 46 కంటే ఇది 9 అధికం. సీఎంగా పదవి కాంగ్రెస్కే. హర్యానా సీఎంగా సిఎల్పి నాయకుడు భూపీందర్ సింగ్కు 39%, కాంగ్రెస్ ఎంపీ కుమారి శైలజాకు 10%, సిట్టింగ్ బీజేపీ సీఎం సైనికి 28%, కేంద్ర మంత్రి ఖట్టర్కు 6% మంది మద్దతునిస్తున్నారని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. ఓటర్లు స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారని, మోడీ ప్రభావం కనిపించలేదని తెలిపింది. రైతు ఉద్యమాలు, అగ్నివీర్, రెజ్లర్ల ఆందోళన బీజేపీకి ప్రతికూలంగా మారినట్లు పేర్కొంది. కాగా కాంగ్రెస్ గెలుపు ఖాయమని తెలుస్తుండడంతో సీఎం పదవికి శైలజా, సూర్జేవాలా, భూపీందర్ వర్గాల మధ్య పోటీ పెరిగింది. కాశ్మీర్లో మాజీ సీఎం ఎన్సీ నేత ఉమర్ అబ్దుల్లాకు 28% ప్రజలు మద్దతునిచ్చారని సర్వేలు చెప్తా ఉన్నాయన్నమాట. సో ఈ
జరుగుతున్న పరిణామాలు అంటే జాట్లు అత్యధికంగా అక్కడ డామినేషన్ అనమాట. మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు రెజ్లర్లు అక్కడ. అంటే ఒక క్రీడా విభాగం ఒక రాష్ట్రం ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉండదు. కానీ మొన్నటి ఒలింపిక్స్ ఎన్నికల్లో మన ఎవరు ఈ వినేష్ ఫోగట్ను ఎంత కుట్ర చేసినరో తెలిసే అంత దేశం మొత్తం చర్చించుకున్న నేపథ్యంలో జాట్లు ముఖ్యంగా క్రీడాకారులందరూ కూడా వినేష్ ఫోగట్తో సహా అందరూ హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవుట్రైట్గా మద్దతునిచ్చిన పరిస్థితులు, అలాగే గతంలో హర్యానా వేదికగా ఎంత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు రైతు ఉద్యమాలు చెలరేగినో తెలుసు కదా. సో వీటన్నిటి పరిణామాల మధ్య బీజేపీ ఆ రాష్ట్రంలో మళ్ళా అధికారం చేపడితే రాష్ట్రంలో అంతులేని మత చిచ్చుకు మత కార్చిచ్చుకు వేదిక అవుతుందని భావించడంతోనే కాంగ్రెస్కు అవుట్రైట్ మ్యాండేట్ ఇచ్చిండ్రు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక క్లియర్గా 8వ తారీఖున మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.